ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ప్రియులారా, ఈ రోజంతను ప్రభు మీకు సకల సమృద్ధిని కలుగజేసి విశ్రాంతిని కృపను మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా ప్రతి దినము కూడా ప్రభు ఆయన శ్రేష్టమైన మాటలు వింటూ మీరందరూ బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ప్రతి వాగ్దానము ప్రభు మీ జీవితంలో నెరవేర్చాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, ధైర్యంగా ఉండండి. మీ భక్తి వృధా పోదు, మీ ప్రార్థన, మీ విశ్వాసము వృధాగా పోదు. ప్రభునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ధైర్యముగా ఉండండి. ప్రభు సన్నిధిలో నిలబడి ఉండండి. తగిన సమయంలో ఆయన మీ జీవితాల్లో అద్భుతాలను జరిగిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రభు చక్కటి మాట మనకు తెలియజేస్తున్నాడు. ఎవరికి రక్షణ కలుగుతుంది, ఎవరి జీవితాల్లో ప్రభు రక్షణ కలగజేస్తారో, ఎవరి జీవితాల్లో వారు కాపాడబడతారో, క్షేమముగా ఉంటారో, ఇక్కడే కాదు, ఎవరు ఈ లోకము మీదికి రాబోతున్న మహా ఉగ్రత దినమున కూడా ఎవరు రక్షించబడతారు అనంటే, ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో వారే రక్షింపబడతారంట. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయగలుగుతున్నారా? నా నామమున ఏమి అడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన దేవుడు మన దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన వైపుకు తిరిగి ఉన్నాయంట. ఆయనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఈరోజు రక్షణ కనుమరుగైపోయింది. ఎక్కడ చూసినా ఆపదలు, ఎక్కడ చూసినా కీడు, ఎక్కడ చూసినా సమస్యలు ఆవరించి ఉన్నాయి. అనేకమైన ఆపదలు ఆవరించి ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములుగా ఉన్నాయి. ప్రియులారా, భక్తి చేస్తుండగా అనేకమైన ఆపదలు ఎలా అయినా సరే ఇబ్బంది పరచాలి, ఎలా అయినా సరే నష్టపరచాలని చెప్పి అనేకులు పొంచి ఉన్నారు. అనేకమైన శోధనలు, అనేకమైన కీడులు పొంచి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో, ఇటువంటి ప్రతికూలమైన అనుభవాల్లో, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరు క్షేమముగా జీవించగలుగుతారు? ఎవరికి ప్రభు రక్షణను కనపరుస్తాడు అంటే, ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తారో. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన తగ్గిపోతుంది, ప్రార్థన జీవితము తగ్గిపోతుంది. దేవుని సన్నిధిలో చాలామంది ప్రార్థించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నారు, విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నారు. అందుకే ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించట్లేదేమో. మనుషులతో మాట్లాడే సమయము ఉంది, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థించే సమయము లేదేమో. నీకున్న పరిస్థితులు నీవు మనుషులతో చెప్పుకోగలుగుతున్నావేమో, కానీ ప్రభుతో చెప్పుకోలేకపోతున్నావేమో. ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ ఆత్మీయ స్థితిని, నీ ప్రార్థన జీవితము ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను.
మనుషులతో ఎంతసేపైనా సరే వారికున్న బాధలు, వారికున్న సమస్యలు చెప్తూ ఉంటారు. నా దగ్గరికి కూడా అనేకులు వచ్చి, మాకీ సమస్య ఉంది, మాకా సమస్య ఉంది, మాకీ ఇబ్బంది ఉంది, మాకా ఇబ్బంది ఉంది, బాధ ఉంది అని ఇలా చెప్పి అనేకమైన విషయాలు నాతో చెప్తూ ఉంటారు. అది సరే, కానీ అదే సమయము, అందులో కొంచెము సమయమైనా ఈరోజు జీవాక్యము వినుచున్న నీవు కేటాయించి ప్రభు సన్నిధిలో మోకరించి, అయ్యా, నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను తండ్రి. ప్రభువా, నా జీవితంలో ఈ కీడు కలుగుతుంది, నా జీవితంలో ఈ ఆపదలు, ఈ శ్రమలు నన్ను ఆవరించి ఉన్నాయి. ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండి నన్ను విడిపించవా దేవా అని చెప్పి ప్రభు సన్నిధిలో ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రార్థించగలుగుతున్నారా? ఆయన సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నారా? ఒక చిన్న సాకు దొరికితే చాలు, ప్రార్థన మానేస్తాం. దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి పెద్ద పెద్ద సమస్యలు అక్కరలేదు. ఒక చిన్న సమస్య ప్రియులారా, ఉదాహరణకి ఏంటంటే, ఇంట్లో నుంచి మనము బయలుదేరితేనే ఉన్నాం, దేవుని సన్నిధికి వద్దామని చెప్పి ఆలోపే ఎవరో ఒక స్నేహితుడు ఇంటికి వచ్చారనుకోండి, ఇక ఆ విషయము అంతే, మందిరము మానేసి ఇంట్లోనే కూర్చుండిపోతూ ఉంటాం. ప్రభు సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయము వచ్చింది, అప్పుడే ఎవరో ఒకరు ఫోన్ చేశారు, ఇక ఫోన్ మాట్లాడుతూనే ఉండిపోతూ ఉంటారు. ప్రార్థన చేయడము మానేస్తారు. ఎన్ని గంటలైనా సరే మనుషులతో మాట్లాడుతూ ఉంటారు, సమయము గడుపుతూ ఉంటారు. ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే అనేకమైన సార్లు ప్రార్థనను మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. ప్రభు సన్నిధిని మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు నిన్ను రక్షించటలేదు అని అంటున్న నీవు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు ప్రార్థన చేయగలుగుతారు, ఎవరు మొరపెట్టగలుగుతారు అనంటే, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువయుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ్లా వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, వినని వాటిని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుండా వారు ఎలా వింటారు? ఒక వ్యక్తి ప్రార్థన చేయగలుగుతున్నాడు అనంటే విశ్వసించకుండా ప్రార్థన చేయలేడు. విశ్వాసము లేకుండా ప్రభు సన్నిధిలో మొరపెట్టలేడు. విశ్వాసము లేకుండా ప్రభు సన్నిధిని ఆశ్రయించలేరు. ఈరోజు చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో విశ్వాసము లేదు కాబట్టి. దేవునికి ఏ భేదము లేదు. గ్రీసు దేశస్థుడని యూదుడని ఏ భేదము లేదు. తనకు ప్రార్థన చేయవారందరికీ ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడయ్యున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి ప్రార్థనకు సమాధానము ఇచ్చే దేవుడయ్యున్నాడు. ప్రతి మొరను ఆలకించే దేవుడయ్యున్నాడు. తనను ఆశ్రయించు వారిని ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయన మన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయనను విశ్వసించండి. విశ్వసించితేనే కాని మనము ప్రార్థన చేయలేము. మన దేవుడు మన ప్రార్థన వింటాడని, మన దేవుడు మన ప్రార్థనకు సమాధానము కలగజేస్తాడని, మన దేవుడు మన ప్రార్థన విని మన జీవితాల్లో ఉన్న ఆపదల నుండి, శ్రమల నుండి తప్పించి మన అక్కర్లు తీరుస్తాడని ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు విశ్వసించాలి. పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే
ప్రార్థన చేయనప్పుడల్లా అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు అనుగ్రహించబడతాయని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరుడా, నామకార్థముగానో అలవాటుగానో లేకపోతే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను అని ప్రార్థన చేయకండి. విశ్వాసముతో మొరపెట్టండి. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా రక్షణ మీ జీవితంలో కలుగుతుంది. రక్షణ మీ జీవితంలో కలగడము మీరు గమనిస్తారు. పరిశుద్ధ లేఖన భాగములో దానియేలు ప్రార్థన జీవితం మనందరికీ కూడా తెలుసు. ప్రియులారా, ఆ దేశంలో రాజాజ్ఞ జారీ చేయబడినది. 1 నెల రోజులు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని, ఏ దేవుని ఆరాధించకూడదని. కాని ఆ రాజాజ్ఞ జారీ చేయబడినప్పటికీ కూడా దానియేలు తన ప్రార్థన ఆపలేదు. తనకు అలవాటుగానే ముమ్మారు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ప్రభువును స్తుతిస్తూ వచ్చాడు. అయితే దానియేలు ప్రార్థన చేయడము చూసిన అతని వ్యతిరేకులు లేచి రాజు ఆజ్ఞకు వ్యతిరేకముగా చేస్తున్నాడని చెప్పి దానియేలును బంధించి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో వేసినప్పుడు దానియేలు ప్రార్థనాపరుడైనందున, ప్రార్థన చేసే అనుభవములో ఉన్నందున ఆ సింహాలు అతనికి ఏ హాని చేయలేదు. సింహపు నోటి నుండి ప్రభు దానియేలును తప్పించున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. నీకున్న సమస్య వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు నువ్వెదుర్కొంటూ ఉండొచ్చు. వ్యక్తిగతముగా నీ జీవితంలో ఎన్నో పోరాటాలు నువ్వెదుర్కొంటూ ఉండొచ్చు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు, బలహీనతలు నీ జీవితంలో నీకు కలిగి ఉండొచ్చు. ప్రభు సన్నిధిలో మోకరించు. మనుషులతో నీ సమస్య చెప్పుకుంటే దానికి ఏ సమాధానము కూడా కలగదు. ఇంకా ఏమి జరుగుతుందనంటే, నీ సమస్యను నలుగురికి తెలిసి నలుగురు మధ్యలో నీకున్న విలువను పోగొట్టుకున్న వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. కాబట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రియులారా, 22వ సంకీర్తన 5వ వచనాన్ని మనము చదివినట్లయితే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని కీర్తనకారుడంటున్నాడు. ఎవరు అనంటే మన పితరులు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మొరపెట్టు వారికి మొరపెట్టి వారికున్న శ్రమల నుండి, వారికున్న సమస్యల నుండి వారు విడుదల పొందుకున్నారు. కాబట్టి వారు నమ్మిక ఉంచి ఉన్నారు. కాబట్టి వారు సిగ్గుపడలేదు. నిశ్చయముగా ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన జీవితం మన జీవితాల్లో సిగ్గుపడకుండానట్లుగా నిలబడుతుంది. మనల్ని అవమానపరచబడకుండానట్లుగా నిలబడుతుంది. ఈరోజు ప్రభువును ప్రార్థించండి. మన పితరులు ప్రార్థన చేసి విడుదల పొందారు. నమ్మిక ఉంచి సిగ్గుపడకుండా నిలబడ్డారు. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు విశ్వాసముతో ప్రార్థన చేయి. ఈరోజు అవమానపరచబడుతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, హేళన చేయబడుతున్నావేమో, తృణీకరించబడుతున్నావేమో. ఎబ్బేజు తన తల్లి వేదనతో నేను ఇతన్ని కన్నాను, వేదన అని పేరు పెట్టిందండి. అంతకన్నా గొప్ప తృణీకరణ ఏ మనిషి జీవితంలో ఉండదు. కన్న తల్లి కుమారుణ్ణి తృణీకరించిన భయంకరమైన పరిస్థితుల్లో హెబ్బేజు చేసిన ప్రార్థన హెబ్బేజును తన సహోదరుల కంటే ఘనముగా నిలబెట్టింది. హన్న తన జీవితంలో అవమానకరమైన పరిస్థితి చూస్తూ ఉంది. పెనిన్న తనని మాటలతో అవమానపరుస్తుంది, గాయపరుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో హన్న ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రభు యందు నమ్మిక ఉంచి ఉండగా, తన జీవితంలో సిగ్గుపడకుండానట్లుగా ప్రభు హన్నా జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించి తనకున్న నిందను తొలగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. మొరపెట్టు. ప్రభుని ప్రార్థనకి నిశ్చయముగా సమాధానము కలుగజేస్తాడు. అదే విధముగా మనము చూసినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము 32వ వచనాలను మనము చదివినట్లయితే, యెహోవా యొక్క భయంకరమైన
మహాదినము రాకముందే సూర్యుడు తేజోహీనుడగు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చిన మాట, సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. భూమి మీదికి రాబోతున్న భయంకరమైన ఉగ్రత దినమున, దేవుని దినాల్లో ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ప్రియ సహోదరి సహోదరుడా, వారికి ప్రభు ఏమి చేస్తాడు అనంటే రక్షణను కలుగజేస్తాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ ఉన్నాడు. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, అంత్య దినాలలో మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి మనము ప్రార్థన చేయగలిగినట్లయితే మన ప్రభు మనకు రక్షణను కలుగజేస్తాడు. ఎక్కడ అంటే ఈ లోక సమస్యల నుంచే కాదు, కానీ భూమి మీదికి రాబోతున్న మహా ఉగ్రతలో నుంచి కూడా ప్రభు మనకు రక్షణ కలగజేయబోతున్నాడు. అదే విధముగా అపోస్తులుల కార్యముల 2వ గ్రంథము 21 వచనాన్ని మనము చదివినట్లయితే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయుచున్న వారందరూ కూడా రక్షింపబడుదురని దేవుడు చెప్పి ఉన్నాడు. అవును, నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు రక్షణను కలుగజేయబోతున్నాడు. ఈ లోకములోనే కాదు, ఈ లోకములో నీ కలుగుతున్న వ్యక్తిగత సమస్యల నుండి కాదు, కానీ ఈ భూమి అంతటి మీదికి రాబోతున్న మహా ఉగ్రత నుండి కూడా ప్రార్థనా జీవితము మనల్ని కాపాడబోతుంది. కాబట్టి ఈరోజు ఒక తీర్మానము తీసుకుంటారా? ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను, ప్రభువా నీ నామాన్ని బట్టి మొరపెడతాను అని నువ్వు వాగ్దానము చేసుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రార్థన చేయి వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్న దేవుడు. కాబట్టి ఈ సమయంలోనే ప్రార్థనను ప్రారంభించండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మీ జీవితంలో బలమైన కార్యము జరిగించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థితిలో నిలవబడి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ సర్వశక్తివంతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, మరొక నూతన దినములో మీ గొప్ప వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవా, నీ నామములో ప్రార్థన చేయ వారందరికీ నువ్వు రక్షణ కలగజేసే దేవుడవై ఉన్నావు. అయ్యా, ఈ మాటలు విన్న ఎంతమంది అయితే తీర్మానము తీసుకుని ఇది మొదలుకొని నీ సన్నిధిలో మొరపెట్టాలని ఆశతో, ఆసక్తితో, ఆకాంక్షతో నీ వైపు చూస్తున్నారో వారందరి జీవితాల్లో తండ్రి మీరు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు. బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, నీ కనికరాన్ని చూపించండి, నీ కన్ను దృష్టిని నిలిపి అగ్ని కంచె వేసి బలమైన గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మేలు, క్షేమము, సమాధానము కలగజేయమని వేడుకొనుచున్నాం. తండ్రి, వారు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా పొంచి ఉన్న ప్రతి కీడు నుంచి, ఆపద నుంచి తప్పించి రక్షణను కలగజేయండి. ప్రభువా, నీ సన్నిధిలో నీ నామాన్ని బట్టి మొరపెడుతుండగా ప్రభువా, ఉగ్రత దినమున కూడా వారిని మీరు తప్పించబోతున్నందుకు స్తోత్రాలు. మీ రక్షణ కనబరచబోతున్నందుకు స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి. సర్వ సమృద్ధి చేత, సకల ఐశ్వర్యము చేత ఆశీర్వదించి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, కరోనా వైరస్ తిరిగి ఈ ప్రపంచంలోని అనేక దేశాలలో నా తండ్రి తిరిగి వ్యాప్తి చెందుతూ ఉండగా ఈ నూతన దినంలో తండ్రి మీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం. దేవా, ఈ కరోనా మహమ్మారి ఏ ప్రాంతంలో,
ఏ రాష్ట్రములో, ఏ దేశములో నా తండ్రి వ్యాప్తి చెందుతుందో ఆ స్థలములో మీరుండి నా తండ్రి ఈ భయంకరమైన అయా ఈ వైరస్ను మీ అగ్ని చేత కాల్చివేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు ఈరోజు కన్నీటితో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ నూతన దినములో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. దేవ, ప్రతి దినము ప్రతి రాత్రి బిడ్డలు క్రమము తప్పకుండా నా తండ్రి అయ్యా మీ వాగ్దానము విని మీ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ దినము మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను. అయ్యా, దాన్ని అంగీకరించండి. అయ్యా, దాన్ని వినండి. అయ్యా, దాన్ని అంగీకరించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.